హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అంటే శివరాత్రి వీడియో పెట్టాను కదా, ఆ రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అండి. చూస్తున్నారు కదా, ఇలా జాతరలాగా చేస్తారు, సూపర్గా ఉంటుందన్నమాట. కొందరు అయితే ఇలా వేషాలు అయితే వేసి ఇలా డ్యాన్సులు అన్నీ వేస్తూ ఉంటారు. ఇంకా ముందు వచ్చే కొన్ని క్లిప్స్కి మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అట్లాగనే పెట్టేస్తాను. మీరు కూడా చూడండి. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసారు కదా, జాతర ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుండింది అనమాట. ఇంకా మేము ఇక్కడైతే టెంకాయ తీసి కొట్టించుకోవడానికి అయితే వచ్చేసినామండి, ఇక్కడ రథం దగ్గరికి. ఇంకా అశ్విపాప కూడా కొన్ని క్లిప్స్ అయితే దిగింది వీళ్ళతో. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా బాగుండింది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో తీసుకొస్తున్నారనమాట. చూసారా, శివుడు పార్వతి. ఈసారి శివుడు పార్వతిలో ఉన్న ఏమంటే, శివుడు పార్వతి ఇద్దరు కూడా ఇలా చేతులు ఊపుతున్నట్లు, పై ఈ సైడ్ అటు సైడ్ సింహాలు తల ఊపుతున్నట్లు, ఆ తర్వాత స్థూలం చూస్తున్నారు కదా, ఇలా ఎలక్ట్రానిక్లు అనమాట, తిరుపుతూ ఉన్నట్టు ఉన్నింది. నేను ఆ రోజు చూసినప్పుడు అయితే డ్రైవర్ కనిపించలేదండి. నేను ఇంకా ఎలక్ట్రానిక్ బండి అని అనుకున్నాను. ఇట్లా ఎదురుగా మనుషులు వచ్చేసరికి స్టాప్ అయిపోతుంది, ఎదురుగా ఎవరు లేకపోతే ముందుకు మూవ్ అవుతుంది, ఎట్లా అనుకున్నాను. మళ్ళీ చూసేసరికి కింద అయితే ఉన్నారనమాట ఆయన.
జస్ట్ హెడ్ మాత్రం పెట్టి అట్లా కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాను, అలా అర్షి పాప కూడా చూపించినారనమాట. అర్షి మనం ఎలక్ట్రానిక్ అనుకున్నాం, కాదమ్మా చూసారా డ్రైవర్ ఉన్నారనేసి. చాలా బాగుండింది అనమాట. ఇది వచ్చేసి పార్క్లో అనమాట, ఇక్కడ దగ్గరగానే మనకు పార్క్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడ పార్క్ అయితే శివుడు అయితే చూసారా, శివుడు ఒక మంచు కొండలో ఉన్నట్టు ఐసక్ గడ్డ ఒక విగ్రహం ఉన్నట్లు చాలా బాగుండింది అనమాట. ఇంకా ఆ రోజు కూడా ఇంకా మార్నింగ్ వచ్చింటే ఇంకా సూపర్గా ఉండింది. ఫ్లవర్స్ అన్ని కొంచెం వాడిపోయినట్లు అనిపించాయండి. ఇంకా ఇక్కడే కొంచెం ఆ రోజు ఒక్క పద్దు ఉంటాం కదా, ఇంకా కొంచెం కలకండ ఓం శాంతి వాళ్ళనమాట ఇవంతా పెట్టింది చూసారా. ఇలా ఫొటోస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడ వచ్చి శివుడు అయితే మంచు కొండల్లో కూర్చున్నట్లున్నాడు. నిజంగా ఒక అబ్బాయి కూర్చున్నట్లే ఉన్నింది అనమాట, అంటే ఒక మనిషి రూపంలో కూర్చున్నట్లే ఉన్నింది, సూపర్గా ఉన్నింది అనమాట. ఇంకా అక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని అయితే బయటకు అయితే వచ్చేసినాను. ఇంకా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి శివరాత్రి అనేది. ఇంకా నైట్ అయితే ఫుల్ హ్యాపీగా జాగారం అనేది చేసుకోవచ్చు. చాలా మందికి బోర్ కొడుతూ ఉంటుంది, అబ్బాయి ఎట్లా ఉండేది అనేసి. మాకైతే ఇక్కడైతే బోర్ అనేది కొట్టదనమాట, చాలా హ్యాపీగా అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ ఒక 3 వరకు అట్లా ఉంటే చాలు. ఇంకా స్నానం చేసుకొని ఇంకా ఆ రోజు అంతా ఒక్క పద్దు ఉంటాం కాబట్టి ఇంకా వంటలు చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా అక్కడ వచ్చేసి భజనలు చేస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి గుడికి అయితే వచ్చేసినాం నేను వాణి అక్క. ఇంకా ఇక్కడ గుడికి వచ్చేసిన వెంటనే ఇక్కడ శివుడు పార్వతి ఊరేగింపు అయితే వెళ్ళారు కదా, ఇంకా వాళ్ళైతే అమ్మవారిని అయితే తీసుకొని అయితే గుడి లోపలికైతే వచ్చేసినారు. చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట, చాలా హ్యాపీగా గడిచింది. ఇంకా కొద్దిసేపు అయితే గుడిలో ఉండి ఇంకా 2:32 ఏమో అవుతుంది. ఇంకా వాణి అక్కనైతే వదలడానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చినాం. వాణి అక్క కూడా మాతోనే ఉండింది అనమాట. ఇంకా సరేలేనేసి వచ్చేసరికి వాణి అక్క ఏమంటే ఇక్కడ కాఫీ పెట్టించింది. ఇంకా అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఇంత మిడ్నైట్ మేలుకొని కాఫీ తాగితే ఇక పొట్టలో చెప్తుంది అనేసి ఆయన పెట్టించింది అనమాట. ఇంకా వాణి అక్క ముగ్గు చూపించాలంట, వాణి అక్క చెప్పిందండి. ఇంకా వాణి స్వాతి ముగ్గు చూపించు అన్నట్టుగా. ముగ్గు కూడా చాలా బాగా వేస్తుందండి వాణి అక్క, చాలా ఓపిగ్గా వేస్తుంది. నేను ముగ్గుల్లో అంత పర్ఫెక్ట్ అయితే గాను, ఏదో ముగ్గు వేయాలంటే అప్పటికప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనమాట, అంతే తప్ప మనం ఏమంత ముగ్గులు అయితే కాదు. ఇంకా అర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఒక్క పద్దు అయితే తిరుపుకోవాలి కదా, ఇంకా టెంకాయ అయితే కొట్టించుకొని ఆ టెంకాయ నీళ్ళతో తాగేసినామంటే ఇంకా ఆ రోజుకి ఒక్క పద్దు అనేది తిరిగిపోతుంది. చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు కన్నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరొక